నువ్వు అంటే ఫ్రీక్వెంట్‌గా అనే మాట ఏంటి తెలుసా? ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నావు. నీ యాటిట్యూడ్ ఎంత చిల్లరగుంది. నువ్వు ఇంత చిల్లరోడివి, చిల్లర దానివని జెప్పి అనుకోలేదు. యెస్. నువ్వు చాలా ఈజీగా అనేస్తావు మాట. నీ యాటిట్యూడ్ బాలేదు. నీ థింకింగ్ బాలేదు అని జెప్పేసి. ఇప్పుడు నీ గురించి కొంచెం పొసెసివ్ అయినా అండ్ నీ గురించి నువ్వెవరితో మాట్లాడావని చెప్పి నేను అడిగినా, ఎందుకు నువ్వు నాకు కాల్ చేయలేదు అని అడిగినా, ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అని అడిగినా ఇదని ఈజీగా అనేస్తావు. బట్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది నీకు అనవసరం. కోర్స్ వాళ్ళు పొసెసివ్గా ఫీల్ అవుతారు. ఎందుకోసం అంటే నువ్వంటే చాలా ఇష్టం అండ్ నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఎవరితో ఉన్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. అంటే నువ్వు ఎక్కడోకక్కడ వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసావు. కాబట్టి నీ గురించి ఆ రకంగా థింక్ చేయాల్సి వస్తుంది. అదెందుకు ఆలోచించట్లేదు? నువ్వు అనేసావు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసావు, నీ ఆలోచన విధానం అస్సలు బాలేదు అని. బట్ నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేసి అవాయిడ్ చేస్తున్నావు అనేది ఎందుకు గుర్తులేదు? నీ మీద ఇష్టంతోనే కదా వాళ్ళు అదంతా చేస్తున్నారు. అదెందుకు నీకు గుర్తు రావట్లేదు? నువ్వు అనడం చాలా ఈజీ, బట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళ హర్ట్లోకి వెళ్ళి నువ్వు ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత బాధపడుతున్నారు అని.